ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం ఏడుళ్ల బయ్యారం ప్రధాన రహదారిపై గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఉన్నాం. నేడు ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయాల్లో ఎంతో ప్రస్తుతంగా ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గుడి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఎంతో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ప్రత్యేక భజనలు, హారతులు, అలాగే అన్నదాన కార్యక్రమం సైతం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ గుడి విశిష్టత ఏంటి, ఈ యొక్క గురు పౌర్ణమి విశిష్టత ఏంటి, ఇక్కడ భక్తుల్ని అలాగే అయ్యవారిని ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తలే కానీ నేడు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏడుళ్ల బయ్యారం నగర సాయిబాబా ఆలయంలో ప్రధాన అర్చకుల్ని అడిగి ఇక్కడ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలకు ప్రత్యేకత ఏంటండి అయ్య గారు? గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ప్రధానంగా ఆషాఢ మాసంలో పౌర్ణానికి వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి. గురువుగా భావించి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత విద్యావంతులుగాను ఆధ్యాత్మిక భావంలో భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ గురు పరంపర చాలా ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా అందులో భాగంగా వేదవ్యాస మహర్షి, పురాణాలు రాసిన వేదవ్యాస మహర్షుల వారి పేరు మీద ఈ గురు పౌర్ణమి వచ్చిందనమాట. గురువుల ద్వారా నేర్చుకుంటే జ్ఞానమే జ్ఞానం. మనం ఎన్ని విధాలుగా నేర్చుకున్నది జ్ఞానం కాదు. గురుముఖత, గురువు ద్వారా నేర్చుకున్న జ్ఞానమే అత్యంత ఉన్నతమైన జ్ఞానం. దాని ద్వారా మనం మన వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఏ రంగమైనా సరే ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి జరుగుతుంది. అందులో భాగంగా వేదవ్యాసులు అదేవిధంగా కలియుగంలో వస్తూ ఉన్నప్పుడు బాబాగారి స్వరూపంలో ఉన్న కలియుగ దైవం గురువు గారిగా భావించి బాబాగారి యొక్క ఆలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణానికి మన బాబాగారి ఆలయంలో బాబాగారి యొక్క గురు పౌర్ణోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్న అట్లాగే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి అందరికి గురువులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి. నేను అంతే ఇస్తాగా, మీకెందుకు జనాలు ఫుల్ కూడా కనపడాలి అంతే కదా. మీకు షిరిడీలో జనాలు మొత్తం కనపడి చూపిస్తాను టైగర్ నుంచి. నేను తీసి తాగండి, మీకు ఫోటోలు కావాలంటే. మన ఫోటోలు కూడా సమ్మతం అయిపోద్దు, మన మాత్రం అమ్ముతుంది. అదే పని చేసింది అది ఉంటాడు కదా అయ్యగారు. అయిపోయిందా అయ్యగారు? ఈ పూజ ఎంతో 2 నిమిషాలు మీ వాయిస్ ఏది? దేవుని తీసేయాలా? లాక్ తీసి ఓకేనా? మనల్ని తర్వాత తింటాను. అక్కడ మన సాధన సార్ మనం సార్
అన్న ఫుల్ వీడియో పంపు